వర్గీకరణ రివ్యూ పిటిషన్ కొట్టివేత. ఇక వర్గీకరణ అంశం అయితే ఇచ్చిన సందర్భాలు వర్గీకరణ విషయంలో చాలామంది చాలా రోజుల కంచెలు 30 సంవత్సరాల కంచెలు ఏబిసిడి వర్గీకరణ అంశం మీద ఇలా అందరికీ న్యాయం జరగాలి, అందరికీ సమాన హక్కు రావాలి, సమాన హోదా రావాలని వాళ్ళు చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ వర్గీకరణ రివ్యూ పిటిషన్ అయితే కొంతమంది కావాలని మాకు అన్నం చేస్తున్నారు, మాకు మొత్తం టోటల్గా అన్నం చేస్తున్నారు, మాకు క్రిమినలైజర్ కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పినటువంటి చాలామంది మేధావులకు ఇక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు అయితే వాళ్ళు వేసిన పిటిషన్ కూడా కొట్టివేసిన నేపథ్యం కూడా ఉంది. సుప్రీంకోర్టు ధర్మాసన తీర్పు శిరోధైర్యం, కోర్టు తీర్పులను గౌరవించుకోవడం ప్రభుత్వాల బాధ్యత. సుప్రీంకోర్టు ధర్మాసన తీర్పును అమలుపరచకుంటే ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడబడతాయి. ఉపకులాల పేరున ఊపందుకుంటున్న రాజకీయాలు, షెడ్యూల కులాలు గొడవలకు దిగాక ముందే వర్గీకరణ అమలుపరచండి. ఏదైతే షెడ్యూల కులాలు గొడవలకు దిగక ముందే ఏదైతే షెడ్యూల కులాలకు న్యాయం చేయాలన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తెలిసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా కులాల మధ్య ఉన్నటువంటి ఉపకులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నిస్తున్నారు. ఇక తెలంగాణకు వచ్చినట్లయితే రేవంత్ రెడ్డి ఇలా మాలను ఒకవైపు చూస్తున్నాడు, మాదిగలను ఒకవైపు చూస్తున్నాడు. ఇలా మాదిగలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తలలు పట్టుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది నిజంగా లాబింగ్ చేస్తూ ఇలా కోట్ల రూపాయలు ఇలా కుమ్మరిచ్చేటువంటి నేపథ్యం ఉంది సీఎం రేవంత్ రెడ్డికి. అందుకోసం ఇవాళ ఏం చేస్తారంటే వర్గీకరణ రివ్యూ పిటిషన్ను కొట్టివేసిన దాఖలు ఉన్నాయి. దాన్ని కొట్టివేసిన సందర్భంగా ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై దాఖలు రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు స్థాయిస్థానం కొట్టివేసినట్లు శుక్రవారం తీర్పును వెలువరించింది. ఇంతకుముందు సుప్రీంకోర్టు 7 సభ్యులు న్యాయమూర్తుల ధర్మాసనం కూడా తీర్పు వెలువడక ఆయా ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ధర్మాసన తీర్పును గౌరవిస్తామనుకుంటూనే షెడ్యూల కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జాప్యం చేస్తుండడం సరైనది కాదు. ఓవైపు సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై స్పష్టతనివ్వగా ప్రభుత్వాలు రాజకీయ స్వలాభాల కోసం వర్గీకరణ అమలుపరిచి తీరకుండా ఆలస్యం చేస్తున్నారు. శుక్రవారం వెలువడ్డ తీర్పుతోనైనా ప్రభుత్వాలు వర్గీకరణ అమలుపరిచి తీరాలని ఎస్సీ ఎస్టీ బాధిత షెడ్యూల్ కులాలు కోరుకుంటున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి వార్త. బస్తార్ రక్షసిత్తం సజిగల్లో భారీ అనుకుంటారు. ఇప్పుడే మనం వర్గీకరణ సవాళ్ళు, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం ఎంత? కాంగ్రెస్ లోకల్ లీడర్లతో అలజడి, ఆలస్యం అవుతుందంటున్న మందకృష్ణ. ఉద్యమ దిశగా ఆయన ఆలోచన. కమిషన్లు తీరుతూ అసంతృప్తి, అవకాశాలు చేజారుతున్నాయన్న బాధ, జాప్యంతో మరింత అన్యాయంపైన డౌటు, ప్రతిపక్షాలు టేకప్ చేస్తాయన్న సందేహాలు, మాదిగ కమ్యూనిటీ నేతల్లోనూ చర్చలు, లీగల్ చిక్కులు రాకుండా ప్రభుత్వ చర్యలు. అందుకే కేబినెట్ సబ్ కమిటీ జ్యుడిషియల్ కమిషన్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగమైన సర్కారు సృష్టికరణ. అందులో భాగంగానే అడ్వకేట్ జనరల్ ఒపీనియన్, కోర్టు కేసులతో ప్రక్రియ ఆగిపోవడంతో ఆలోచన. విషయం ఎంత కుట్ర జరుగుతుందో. ఏబిసిడి వర్గీకరణ సవాళ్ళు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఒక పక్కన సామాజిక కోణాలు చూసుకున్నట్టే ఏ సామాజిక కోణాలు ఎవరు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగనున్న ఒక లక్ష్యంతోనే పడ్డదే ఏబిసిడి వర్గీకరణ. దాని విషయంలో ఎన్ని సవాళ్ళు ఉన్నాయి, ఏ విధంగా కుట్రలు చేస్తున్నారో మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ అంశం కాంగ్రెస్ నేతల సరికొత్త అలజడిని తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే అన్ని రాష్ట్రాల కన్నా ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంతో మాదిగ కమ్యూనిటీలో సంతోషం వ్యక్తమైంది. ఉమ్మడి రాష్ట్రాలు 4 నెలల పాటు అమలైన ఫార్ములతో తెలంగాణ వెంటనే అమల్లోకి వస్తుందని పలువురు భావించారు. పార్టీలకు అతీతంగా ఆ కమ్యూనిటీ చెందిన లీడర్లు సైతం ఆశలు పెట్టుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి మార్గదర్శకాలు రూపొందించాలని ఆదించడంతో నిరసపడ్డారు. ఇప్పుడు సింగిల్ జడ్జితో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు కేబినెట్ సబ్ కమిటీ ప్రకటించడంతో ఆందోళన పడ్డారు. కాలయాపన జరుగుతుందన్న అనుమానాలు వారిని నెలకొన్నాయి. త్వరలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందని గొబ్బులు కాంగ్రెస్ మొదలైంది. తస్వారం అంటున్న మందకృష్ణ ఆరోపణలు. ఎస్సీ వర్గీకరణ అమల్లో రాష్ట్ర ప్రభుత్వం తస్వారం చేసిందంటూ ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగా ఆరోపణలు చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా దశల వారీగా ఆందోళనకు సిద్ధమయ్యే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇలా ఎంత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉందో మనం చూస్తున్నాం. సచివాలయ ఉద్యోగులు మూకుమ్మడి బదిలీ, దాదాపు 400 మందికి పైగానే ట్రాన్స్ఫర్లు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఆపై ర్యాంక్ అసిస్టెంట్ డిప్యూటీ జాయింట్ సెక్రటరీ వరకు 30 డిపార్ట్మెంట్లో ఒకేసారి భారీ కుదువు. ఏళ్ల తరబడి ఒకే శాఖలో పనిచేస్తున్నందున జీఏడీ పంపిన ప్రభుత్వాలకు సీఎం ఓకే. నేడు రేపు అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే నేపథ్యం ఉంది. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు
పోవడానికి సమంత నిజంగా కేటీఆర్కి ఉన్నటువంటి సంబంధాలు వాళ్ళు పంపించేటువంటి మాటలు అయితే ఇలా చర్చనీయమైన దాని మీద మరి ఎవరి మనోబలం దెబ్బతినలేదు. ఇలా ఉన్నటువంటి కమిషన్లు, ఎస్సీ కమిషన్, బీసీ కమిషన్లు, ఇలా ఉన్నటువంటి మహిళా కమిషన్లు కానీ ఇలా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అంతా వ్యాఖ్యలు ఇచ్చినటువంటి మహిళా లోకం ఎక్కడ పోయింది? మరి మహిళలు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ఇలా ధర్నాలు రాష్ట్రాలు చేస్తున్నారు? ఒక మహిళను అంతా ఆ దారుణంగా కించపరిచిన ఇంకో మహిళా మంత్రి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు సమాధానిస్తున్నారు? ఇది రాజకీయాలకు ఇది బాధాకరమైనటువంటి సంఘటన. అందుకోసమే రేవంత్ తీరుపై పెద్దలు కూడా సీరియస్గా ఉన్న నేపథ్యం, ఈయన పదవి కూడా గండం ఏర్పడది. రేవంత్ తీరుపై పెద్దలు సీరియస్. తెలంగాణలో ఏం జరుగుతున్నదని ఫైర్ తీవ్ర అగ్రహంతో రేవంత్కు హైకమాండ్ ఫోన్ కాల్. రేపు ఢిల్లీలో సమావేశం, కేకతో సీఎం మంత్రాలు. ఉత్తమ్కు పెద్దలు ఫోను. తాజా పరిణామాలపై చర్చ. తండ్రి కర్మకాండ ముగిశాక ఢిల్లీకి రావాలని సూచన. అమలుకు ప్రియాంక ఫోను. అండగా ఉంటామని అమలు ఏదైతే అఖిల అమలకు ఉందో ప్రియాంక కూడా ఫోన్ చేసింది, అండగా ఉంటామని కూడా హామీ చేసిన నేపథ్యం. నాగార్జునతో రాజకీయ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు యాత్నలు. నాగార్జునతో ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రాజకీయ కూర్చుకునే నేపథ్యం ఉంది. తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ వ్యాయాశాలిపై కాంగ్రెస్ రాష్ట్రాలు సీరియస్ అయినట్టు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా దక్షిణాదిలో సినీ ప్రముఖులు పేరొందిన అక్కినేని ఫ్యామిలీపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యల విషయంలో కాంగ్రెస్ పెద్దలు అగ్గి మీద గుగ్గిలమైనట్టు తెలుస్తున్నది. వారు నేరుగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అక్షంతలు వేసినట్టు కాంగ్రెస్ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి. ఈ నెల 6న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశానికి హాజరు కావాల్సిన నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ముఖ్యమంత్రి కేవీపీ డి అంటే డి నర్మగర్భ చురుకలతో రేవంత్ లేఖ. నా నిబద్ధత గురించి ఒక కాంగ్రెస్ సీఎంకు నేనే చెప్పుకోవాల్సిన రావడం బాధాకరం. మూసి ప్రాజెక్టు వైఎస్ ఆలోచనే. పేదలకు నష్టం కలగకూడదని విరమించుకున్నాం. రాష్ట్రాన్ని అప్పలపాలు చేయొద్దని చేపట్టలేదు. నా ఇల్లు బఫర్ జోన్లో ఉంటే నేనే కూల్చేస్తా. మార్కింగ్ పారదర్శకంగా జరగాలి కేవీపీ. ఇలా ఏదైతే ఉందో ముఖ్యమంత్రి ఏది చేసిన వాక్యాలు గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో, గతంలో వైఎస్ రాజశేఖర్ కూడా చేద్దామన్న ఆలోచన ఉండే, కానీ పేదలకు అన్యాయం జరుగుతున్న నేపథ్యంలోనే దాన్ని విరమించుకున్న సందర్భాలు ఉన్నాయని కేవీపీ కూడా చెప్పినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. ఇలా ఉన్నటువంటి నేపథ్యం. నమ్మించి వంచారు. వరంగల్లో ఫార్మా విద్యార్థిపై గ్యాంగ్ రేపు. 3 అరెస్టు. ప్రేమను తిరస్కరించిందని పగబట్టి దారుణం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పెళ్లి పేరుతో యువతిపై అఘాయిత్యం. జనగాంలో 2 బాలికలపై లైంగిక దాడి. ఎంత ఘోరం జరుగుతుంది చూడు. వరంగల్లో ఫార్మా విద్యార్థిపై గ్యాంగ్ రేపు జరిగింది. ఈ గ్యాంగ్ రేపు జరిగినటువంటి బాధితురాలు ఢిల్లీలో తేల్చుకుంటాం. తొర్రు రైతు ధరలో మాట్లాడుతున్న హరీష్ రావు. చిత్రంలో బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి సత్యవతి రాజావు, శ్రీకొండ, పోచంపల్లి, పల్లా రావుల కవిత తదితరులు. రావులు ఇంటిని ముట్టడిస్తాం. దసరాలోకి అందరికీ రుణమాఫీ చేయాల్సిందే. వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు ఏమైంది? మంత్రులు ఎమ్మెల్యే నిలదీయాలి. రేవంత్ మునగాడు కాదు మోసగాడు. 70% మంది రైతులు రుణమాఫీ కాలేదు. వరద బాధితులకు ఇచ్చిన హామీ ఏమైంది? బతుకమ్మ చీరలు బాగలేవని అన్నావు, 500 ఇస్తానన్నావు, ఏమయ్యా? తొర్రు రైతు మహాధరలో హరీష్ రావు. రేవంత్ రెడ్డికి రైతులు ప్రజలంటే పట్టింపు లేదు. రుణమాఫీ మీద తొలి సంతకం అన్నాడు. దేవుళ్ళ మీద ఒట్టి పెట్టి మాట్లాడిండు. అంతా మోసమే. రైతు బంధు, రుణమాఫీ, పింఛన్లు, మహాలక్ష్మి అన్నీ చేస్తా అన్నాడు. ఇప్పుడు సప్పుడు లేదు. దసరాలోపు రైతులందరికీ 2 లక్షల వరకు షరతులు లేకుండా రుణమాఫీ చేయకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని కూడా ఆయన చెప్పినటువంటి వాక్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి నేపథ్యం. ఇక అందం కోసం చూడు, యవ్వనంగా తీసుకొస్తామంటూ 35 కోట్లు కొట్టేశారు. యవ్వనంగా తీసుకొస్తామంటూ 35 కోట్లు తీసుకొచ్చి చూడు. అందం కోసం ఎన్ని కోట్లు పెడతారు చూడు. అందం కోసం 35 కోట్లు ఖర్చు పెట్టే ఇజ్రాయెల్లో తయారైన టైం మిషన్తో యవ్వనాన్ని తిరిగి తెస్తామని వృద్ధులకు ఓ యువ జంట నమ్మించి ₹30 కోట్లు కొట్టేసింది. ఆ సొమ్ముతో విదేశాలకు పారిపోయింది. యూపీలోని కాన్పూర్లో ఈ ఘటన జరిగిన నేపథ్యం ఉంది. ఇక చూడు, మోసం చేసినటువంటి జంట 30 కోట్లు యవ్వనంగా చేస్తా, ముసలిని యవ్వనం చేస్తా అని 35 కోట్లు తీసుకొని విదేశాలకు వెళ్ళిపోయిన నేపథ్యం కూడా ఉంది. ఇలా అందం అంటే ఏ విధంగా ఉంటారో, అందం కోసం ఏం చేస్తున్నారో ఇలా మనం చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదం, 5గురితో సీట్లో 2 సిబిఐ, 2 ఏపీ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారి, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు. సుప్రీంకోర్టు ఆదేశం. లడ్డు వివాదం రాజకీయ డ్రామాగా మారిందని వ్యాఖ్య చేసిన నేపథ్యం కూడా ఉంది. పాపం భారీగా ఎన్కౌంటర్ జరిగింది. పాపం ఎంత ఘోరం. 3వ అంతస్తు నుంచి దిగిన డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యేలు. మహారాష్ట్ర సరిహద్దుల ఘటన.
ధన్గఢ్లో ఎస్టీలో చేర్చేద్దంటూ నిరసన, నేతలందరూ ఆదివాసీ వర్గం వారే, కింద వాళ్ళలో ఏర్పాటు చేస్తే ఉండడంతో తప్పినప్పు. ఇక చూడు వాళ్ళు ఏం చేసేలా 3వ అంతస్తు నుంచి దిగిన డిప్యూటీ స్పీకర్ను ఎమ్మెల్యేలట. మహారాష్ట్ర సచివాలయంలో ఘటన, ధన్గఢ్ను ఎస్టీలో చేర్చేద్దంటూ నిరసన, నేతలందరూ ఆదివాసీ వర్గం వారే, కింద వాళ్ళలో ఏర్పాటు చేసి ఉండడంతో తప్పినటువంటి పెను ప్రమాదం జరిగింది. వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉందో చూడు. కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాం, పనిచేసే గుర్తింపు దానికి నేనే ఉదాహరణ. మరో 10 ఏళ్ళు అధికారంలో ఉండేది కాంగ్రెసే, రాజకీయాల్లోకి నన్ను తీసుకొచ్చింది డిఎస్ఏ, ఎప్పటికీ ఆయన గురువుగానే భావిస్తాను. రేవంత్ రాత్రుల్లో హామీలను నెరవేరుస్తాం. టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్లో సన్మానంలో బహిరంగ సభ. నిజామాబాద్లో జరిగిన ర్యాలీలో ప్రజలకు మహేష్ గౌడ్ అభివాదం చేస్తున్న నేపథ్యం ఉంటుంది. ఇక ఇంత దారుణంగా ఉంది. అత్యాచారం కేసులో 3 అరెస్ట్, వరంగల్ ఫార్మాటీ విద్యార్థిపై ఆఘాయిత్యం ఘటనలో రిమాండ్ చేసిన నేపథ్యం కూడా ఉంది. ఇది జైవిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశం, మార్నింగ్ వార్తలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైవిన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.